మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు, సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు నేనే చెప్పే విషయాలు మీకు కోపం రావచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పే బాధ్యత నాకుంది కూడా చెప్తున్నాను. చాలామంది క్రీస్తు సంఘము అను పేరు ఎత్తిన వెంటనే మనడు పారిపోతున్నారు, మమ్మల్ని చేర్చుకోవట్లేదు. అంటే భయపడుతున్నారా లేక ఏమిటి అర్థం కావట్లేదు. క్రీస్తు సంఘం అని పేరు చెప్పిన వెంటనే ఎందుకండి అంత భయం? మీరు అది వద్దంటారు, ఇది వద్దంటారు, పలానా విషయాలు మీరు తప్పు అంటారు, అన్నింటినీ తప్పు పడతారు అంటే తప్పు ఉంటే తప్పు పట్టొద్దా? తప్పులు సరిచేయకుండా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా? తప్పులు సరిచేసుకుంటూ పోవటమే కదా క్రైస్తవ జీవితం. నేను అలా అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? క్రీస్తు సంఘం అని పేరు చెప్పిన వెంటనే ఎందుకు మీరు పారిపోతున్నారు? ఎందుకు తుళ్ళి పడతా ఉన్నారు? ఎందుకు కోపమైపోతున్నారు? ఏంటి మీ సంగతి? ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలంటున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఏంటన్నట్లయితే, నా సంఘమును నేను కట్టుదును అని చెప్పాడు కదా. నా సంఘం అని క్రీస్తు చెప్పిన తర్వాత క్రీస్తు సంఘం కాకుండా ఏమవుతుందండి? పెంతెకోస్తు సంఘమును నేను కట్టుదునన్నాడా? లేక బాప్టిస్టు సంఘమును నేను కట్టుదునన్నాడా? లేక లూథరన్ సంఘమును కట్టుదును అని చెప్పాడా ప్రభు? కాదే, నా సంఘము అన్నాడు. చాలామంది క్రైస్తవుల్లో పెద్ద పెద్ద వాళ్ళని పేరు పెట్టుకున్నవారు, అయ్యగారులని, ఇంకా డైరెక్టర్లను పెట్టుకున్నవారు, పేర్లు పెట్టుకున్నవారు, నేను మా సంఘానికి ఫౌండర్ని అంటున్నాడు. ఆయన ఫౌండర్ అయితే రక్షకుడా? అసలు సంఘము అనేటటువంటి క్రీస్తు శరీరము, దానికి శిరస్సు క్రీస్తు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అని అపోస్తలుల కార్యం 4, 10, 11, 12 వచనాల్లో చాలా క్లియర్గా ఉంది కదా. మీరు ఇప్పుడు చదవలేదా? బైబిల్ మీ శంకలో పట్టుకుని తిరుగుతున్నారు కదా, ఓపెన్ చేసి చూడండి. ఆనాడు రోమా పత్రిక రాసే కాలంలో, అపోస్తలుల కాలంలో ప్రపంచంలోని సంఘాలన్నీ క్రీస్తు సంఘములే ఉండేవి. కనుకనే పౌలు రాస్తూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని రోమా 16:16 రాశాడు. ప్రభు సంఘమది. దేవుడు తన సంకల్పములో జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తును శరీరూపంలో పంపి మన కొరకు బలిదానముగా అనుగ్రహిస్తే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తము కార్చి సంఘాన్ని కొన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఎవరి సంఘం? తన సంఘము. పెంతెకోస్తు సంఘం, బాప్టిస్ట్ సంఘం కాదండి, తన సంఘము. తాను క్రీస్తు కనుక క్రీస్తు సంఘము. ఎంత సులువుగా అర్థం చేసుకుని రక్షణ పొందవలసిన పోయి రక్షణ వద్దంటూ మీరు ఎందుకు పారిపోతున్నారో అర్థం కావట్లేదు. నేను వారాల వాక్యములు ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, వినాలి, పాటించాలి, ఆచరించాలి. మన స్వలాభం కోసము, మన ఎగోల కోసము, మన స్వార్థాల కోసము, మన అహంభావాల కోసం ఒకవేళ మనం పాకులాడినట్లయితే ఖచ్చితంగా నరకానికి పోతాము. మీరైనా మేమైనా కానీ వాక్యానుసారమైన సంఘం ఉండాలి, వాక్యానుసారమైన బోధ ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వీటిని మీరు మిస్ అవుతున్నారు. క్రీస్తు పేరు చెప్పిన వెంటనే పారిపోతున్నారంటే, సంఘమునకు క్రీస్తు పేరు ఉన్నందుకు మీరు ద్వేషిస్తున్నారంటే మీరు ఆలోచించండి మీ స్థితి ఎలా ఉందో. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి సత్యాన్ని గ్రహించండి, వినండి, నేర్చుకోండి, మార్పు చెందండి, రక్షణ పొందండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.